వాళ్ళు ఏం చెప్తారో దీన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ కార్యక్రమాన్నైనా ఒక నిర్దిష్టమైన కాలంలో చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఎలా చేయించాలి, ఏం తీసుకోవాలి, ఎలాంటి స్టెప్పులు తీసుకోవాలని ఆలోచన చేయాలి. కట్టడమే కాకుండా దాని పక్కనే క్యూ లైన్ పెట్టడం, ఇవన్నీ ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈ రోజు ప్రాణాలు పోయినాయి అనేది మన అందరికీ తెలుసు. ఆ బ్రిక్స్ నాణ్యమైన బ్రిక్స్ పెట్టారో లేదో, నాణ్యమైన వస్తువులు వాడారో లేదో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి బీజేపీ వాళ్ళు మామూలుగా మన సాంప్రదాయాలను గౌరవిస్తారు కాబట్టి వారు కూడా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీని మీద మరి వాళ్ళలో స్పందనేమో కొంచెం ఒకసారి వాళ్ళు చెప్పాలి. ఈ లోపల ఒకసారి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో చూద్దామండి. శివరామరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వారు ఏం మాట్లాడారు, అక్కడికి వెళ్ళారు కదా. సంబంధించిన గుడులు గోపురాలకు సంబంధించిన వ్యవస్థల మీద ఆయన చూపుతా ఉన్న శ్రద్ధకు నిదర్శనం. ఏదైనా కూడా పబ్లిసిటీ కోసమే ఆయన చేసింది. ఏదైనా డైవర్షన్ పాలిటిక్సే. పుష్కరాల సమయంలో కూడా గతంలో చూసాం ఏ రకంగా 29 మందిని బలికొన్నాడో కూడా మనం చూసాం. గోదావరి పుష్కరాలలో, రాజమండ్రిలో. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని ఘటనల్లో అన్ని ఘటనలకు జరిగేటప్పుడల్లా జరిగిన తర్వాత వస్తాడు, వచ్చి కమిషన్ వేస్తున్నాను, విచారణ చేయిస్తాను అని చెప్తాడు. ఇన్ని ఘటనలు నేను చెప్పిన కనీసం ఒక్క ఘటనలో అయినా కూడా సీరియస్ గా ఎవరి మీద అయినా యాక్షన్ తీసుకున్నారని అడుగుతా ఉన్నా. ఎవరి మీద యాక్షన్ తీసుకోరు, ఎందుకంటే ఈయనే దోషి కాబట్టి. ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలని వస్తే ఈయన మీదే తీసుకోవాలి కాబట్టి ఎవరి మీద యాక్షన్ ఉండదు. తిరుపతిలో మనం చూసాం, జనవరి 8వ తారీఖున వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన ఘటనలో 6 మంది చనిపోతే ఈయన తీసుకున్న యాక్షన్ ఏమిటి? ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు. అది ట్రాన్స్ఫర్ చేసేది ఏంటి? చెత్త పొజిషన్లోకి ఏమైనా ఇచ్చినట్టు అది కాదు. అదే తిరుపతిలోనే టాస్క్ ఫోర్స్ కు ఇంకా బెటర్ పొజిషన్ తీసుకొని పోయి ఆఫీసర్ గా బెటర్ పొజిషన్ తీసుకొని పోయి ఆయనకి ఇచ్చినాడు పోస్టింగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్న అరాచక పాలనలో సిట్ అనేది ఉంది కదా, ఆ సిట్ లో కూడా అదే సుబ్బరాయుడు అనే ఎస్పీ అధికారి క్రియాశీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగుతూ చంద్రబాబు నాయుడు తాను పనిచేస్తా ఉన్నాడు. రైట్, గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. గురుమూర్తి గారు, నవంబర్ లోపల గురుమూర్తి గారు దయచేసి మిగిలిన వాళ్ళందరికీ ఒక సబ్మిషన్ అండి, మిగిలిన వాళ్ళు మ్యూట్లో ఉండండి దయచేసి. వెంకట గురుమూర్తి గారు, నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరం, బాధాకరం. మీరు అంటే డివోషనల్ యాక్టివిటీస్ పట్ల మీకు భక్తి శ్రద్ధ రెండూ ఉన్నాయి. సరే, ఆయన వస్తారు, మాట్లాడతారు, మీరు కూడా వెంటనే మాట్లాడతారు. ఓ క్రైస్తవుడు అయిన జగన్మోహన్ రెడ్డి కూడా మా ధర్మం గురించి మాట్లాడేస్తారా అని. క్రైస్తవుడు పరిపాలించినప్పుడు ఈ తొక్కిసలాట్లు లేవు, ఈ చచ్చిపోవటాలు లేవు. అంటే వెంకటేశ్వర స్వామి కూడా క్రైస్తవ పక్షపాతిగా మారాడా సార్? ఇక్కడ సింహాద్రి అప్పన్న కూడా మన దగ్గరే, మనమేమో సనాతనం భుజాన వేసుకొని కండువాలు కప్పేసుకొని మొత్తం కూటమి గురించి అంతా మాట్లాడుతున్నాండి, ఒక్కళ్ళ గురించి కాదు. ఇంత భక్తి శ్రద్ధలతోటి మెట్లు కడిగి మరీ చేస్తుంటే ఎందుకని దేవుడు ఆగ్రహించాడు? నిన్న ఆ గోడ కూలేలా చేశాడు. దేవుడు ఆగ్రహించాడా? కాంట్రాక్టర్ చేతకానితనమా? మీ ప్రభుత్వం చేతకానితనమా? మీకు ప్యానల్లో ఉన్నటువంటి